ఇక పక్కనే కాంగ్రెస్తో టచ్లో 10 మంది ఎమ్మెల్యేలు. కేటీఆర్ భ్రమలో బతుకుతున్నాడని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ను ఏమీ చేయలేరని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ను కూకటి వేలతో పీకుతామని కేటీఆర్ విచిత్రంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆయన కాలం చెల్లిపోయిందని కాంగ్రెస్ను టచ్ చేయలేరని సవాల్ విసిరారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ పార్టీలోకి కొత్త నేతలు వచ్చినప్పుడు కాస్త డిస్టర్బెన్స్ సహజమే అని వివరించారు. కానీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎక్కడ పార్టీకి డ్యామేజ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బట్టి వివరించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా అధికార పార్టీతో కలవడం సహజమేనని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ప్లేను రోల్ చేయాలని చెప్పి కోరినట్టు. అంటే తన యొక్క పాత్ర పోషించాలే ప్రతిపక్ష నాయకుడు కానీ ఆయన కోరుకున్నాడట. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికలు వచ్చిన ఫలితాల ఆధారంగా చూస్తే బీజేపీకి ప్రజల్లో ఆదరణ క్రమంగా తగ్గి కాంగ్రెస్కు పెరుగుతున్నట్టుగా స్పష్టమవుతుందని కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారని తెలిపారు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని గుర్తు చేశారు. బట్టి రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు. కేటీఆర్ గత కొన్ని రోజులుగా సీఎంను ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము బీఆర్ఎస్ మాదిరి నిర్బంధ పాలన చేయడం లేదని, ప్రజల కోసం తాము ద్వారాలు తెరిచి ఉంచామన్నారు. రాష్ట్రంలో భావ స్వేచ్ఛ, అందరికీ స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు కనీసం సంస్కారం లేకుండా కలెక్టర్ను సన్యాసాన్ని మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. సో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టచ్లో. ఇక్కడ చూస్తే ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ప్రతి నెల వారి కోసం 400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తున్నట్టుగా వెల్లడించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారి పక్షాన ప్రభుత్వం నెలకు 150 కోట్లు చెల్లిస్తున్నట్టు చెప్పారు. త్వరలో ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజ చేస్తామని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ విషయంలో అనుకున్న సమయంలో చేస్తామన్న ఆయన ఇంకా కొన్ని వివిధ కారణాల వల్లే మాఫీ కాలేదని, వాటిని కూడా చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సో జార్ఖండ్ ఎన్నికల ఫలితాల విజయం ఉన్న బట్టి ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం సోరెన్ సమిష్ట కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. సో ఏదేమైనా ఇది ఆయన చిట్చాట్లో మాట్లాడిన మాటలు. 10 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట. అంత ఈజీ అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతికూల వాతావరణం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ చేసేటువంటి ఆ కుట్రలు, ఆ కుతంత్రాలని ఏమందామో ఏం కథ కాంగ్రెస్ ఆరోపించిన విధంగా వాళ్ళు ఏం చెప్తారేమో కానీ, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కొన్ని రాజకీయ టాక్టిక్స్లో భాగంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్, బీఆర్ఎస్ టాక్టిక్స్, వీళ్ళు ఏ స్థాన పనులు చేయకపోవడం, రైతుల్లో ఆవేదన, రైతుల్లో ఆగ్రహము, నిరుద్యోగుల్లో కొంత ఆవేదన, నిరుద్యోగుల ఆగ్రహం, ఇవన్నీ కలగలుపుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ప్రతికూల వాతావరణం అనేది. ఈ ప్రతికూల వాతావరణం అంత ఈజీ ఏం కాదు 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అంటే. వాళ్ళు కూడా ఒకంత ఆలోచన చేస్తారు. అంత ఈజీగా ఊరికనే వద్దామంటే గతంలో ఉన్న ఉత్సాహం ఉండేది. ఎందుకంటే సంవత్సరం కాలం అయిపోయింది కాబట్టి ప్రజలు కూడా సంవత్సరం కాలం మీద ఒక అంచనాకు వచ్చిర్రు. సో ఈ నేపథ్యం అంత ఈజీ అయితే కాదు. మరి ఏ రకంగా వీళ్ళు చెప్తున్నారు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం కొంత చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక సరోగసి పేరుతో లైంగిక వేధింపులు, వివాహం జరిగి ఎన్నో ఏళ్ళు